హాయ్ అండి. అందరికీ నమస్తే. మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు గోధుమ రవ్వ హల్వా, ఒక కప్పు గోధుమ రవ్వ, పంచదార తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని, బాండీ పెట్టుకొని, నెయ్యి వేసుకొని, నెయ్యి కరిగిన తరువాత జీడిపప్పు, కిస్మిస్ వేయించుకోవాలి. వేగిన తర్వాత గోధుమ రవ్వను వేసుకొని చిన్న మంట మీద గోధుమ రవ్వను వేయించుకోవాలి. వేగిన తర్వాత గోధుమ రవ్వను ఒక ప్లేట్లో తీసుకోవాలి. అదే బాండీలో కప్పుకు 4 కప్పులు వాటర్ పోసుకోవాలి. వాటరు మరగనివ్వాలి. అందులో యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వను కూడా వేసుకొని కలుపుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకొని ఉడికించుకోవాలండి. నేను ఫుడ్ కలర్ వేసాను. పాలు కూడా పోసుకోవచ్చు. నేనైతే పాలు పోయటం లేదండి. అది మీ ఇష్టము. అడుగంటకుండా తిప్పుకొని ఉడికించుకోవాలి. పంచదార కూడా కప్పు పంచదార వేసాను. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. కలుపుకొని ఉడికించుకోవాలి. అందులో నెయ్యి కూడా వేసుకొని కలుపుకొని, నెయ్యి ఎక్కువ వేసుకున్నా బాగుంటుందండి. కలుపుకొని ఉడికించుకోవాలి. గోధుమ రవ్వ హల్వా అండి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క లైక్ ఇవ్వండి. మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.